పెద్దాయన ఏం పేరే? నా పేరు భిక్షం. భిక్షం. ఎవరు? పెద్దవంగర. పెద్దవంగరేనా? అది ఇప్పుడు తొర్రూరు మాది. అదే తొర్రూరు. ఇక్కడ ఇక్కడ ఉంటావా? ఓకే. కాదు పెద్దాయన, ఇప్పుడు మరి ఇది పాలకుర్తి నియోజకవర్గం అవునా? సో ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే గిసేసో మేడం యశస్విని రెడ్డి. ఓకే, యశస్విని రెడ్డి గారు. ఓకే ఓకే, ఝాన్సీ రెడ్డి గారు యశస్విని రెడ్డి గారు. అవును. కాదు పెద్దాయన, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనకి 12 ఏళ్ళు అయింది. ఫస్ట్ 10 ఏళ్ళేమో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అవునా? ఏంది మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఈ 2 ఏళ్లలో అభివృద్ధి ఎలా ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో? ముఖ్యంగా మీ నియోజకవర్గం ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఏమనుకుంటున్నాను? మా ఎమ్మెల్యే ఇప్పటి వరకు అయితే మంచిగానే చేస్తాడు కానీ మరి వచ్చే రోజులల్లో కిరికిరిలో అయితే చెప్పలేము మనం. కానీ ఇప్పుడు వచ్చేసరికి మనం 3 ఏళ్ళు టైం ఉంది కదా. ఇప్పటి వరకు అయితే మంచిగానే చేస్తాడు. బాగానే ఉంది. పథకాలన్నీ అందుతున్నాయా? ఇక పథకాలు అంటే కొన్ని అందుతానే, కొన్ని మధ్యన లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు అక్కడి నుంచి పంపొచ్చు కానీ ఇక్కడ పంచుకుంటారు మనిషిని. మధ్యలో మిస్. ఇప్పుడు నాకు ఇవ్వాలని పంపుతాడు, నాకు ఇతరుడు ఈసారి కొంత పోయి కొన్ని ఇస్తారు అంటే వాయనకు దగ్గర వాళ్ళు. అట్లా జరుగుతుంది అట్లా. సో ఇప్పుడు మరి ఏమేమి వస్తున్నాయి పథకాలు? ఏమంటే ఇప్పుడు సన్న బియ్యం అయితే వస్తున్నాయి, తింటారు జనం. అంతకుముందు కోళ్ళకు కుక్కలకు పోసేది కానీ ఇప్పుడు మాత్రం మంచిగా వండుకొని తింటారు. కరెంట్ 200 యూనిట్ ఫ్రీ ఉందా? ఫ్రీ ఉన్నది. గ్యాస్ వస్తుంది. గ్యాస్ వస్తుంది కానీ మరి పుల్లు నింపుతలేనట్టున్నది సార్. గ్యాసే పూర్తిగా నింపుతలేనట్టున్నది. మరి నెల రోజులు వచ్చేది 20 రోజులకి అయిపోతుంది. వాడకాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉన్నది సార్. సో మనకి ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఉన్నది. ఆడవాళ్ళకి మంచిగానే బస్సు ఉన్నది కానీ మగవాళ్ళకి మందు ఫ్రీ ఉంది మంచిగా ఉంది సార్. ప్రభుత్వం దివాలా తీస్తుంది అప్పుడు. ఇప్పటికే సవాడు గుద్దుకుంటాంది. మంచి జోక్ వేసేవారు కాదు. ఇప్పుడు మరి రుణమాఫీ అయిందా? రుణమాఫీలు అయినాయి సార్. రైతు బంధు అన్ని కొన్ని తేడాలు ఉన్నాయి. ఇప్పుడు 4 ఉన్నాం మేము, అన్నదమ్ములం. 4 ఉంటే ఒక్క ఇంట్లోనే మనం అందరికి మైపు కావాలంటే మాత్రం కావట్లేవు. ఇప్పుడు అర్హులైన వాళ్ళకు అవుతుంది. అర్హులైన వాళ్ళకు ఇప్పుడు 4 కొడుకులు ఉంటే అయ్య పేరు ఇంత పెద్ద కొడుకు పేరు చేస్తుంది. పెద్ద కొడుకు పేరు చేస్తే పెద్ద కొడుకు రైతు బంధు వస్తుంది. ఇదేంటిది వడ్లది కూడా బోనస్ కూడా వస్తుంది. కానీ ఇప్పుడు అన్నది తెచ్చుకుంటాడు కాబట్టి నాకెందుకు రావట్లేమని వీడు ఫైట్ చేస్తాడు. ఉండదు అట్లా. అప్పుడు రిజర్వేషన్ లాగా ఇంట్లో ఒకరికి వస్తే అందరికి వచ్చినట్టు కాదు. పథకాలు ఇవి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు. అట్లా ఉండదు, ఒకరికే ఉంటుంది. బ్యాంకు పోతే ఒకేసారి లైన్లు కట్టేది. ఇప్పుడు మినిమం బ్యాంక్ అని ఈ బ్యాంక్ అని అది కూడా మంచి సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి. కాదే మరి గత ప్రభుత్వం చూసావు, ఈ ప్రభుత్వం చూసావు, ఏది బెటర్ అనిపిస్తుంది? ఇదే బెటర్ సార్. ఇదే బెటర్. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడా? రేవంత్ రెడ్డి మంచిగానే చేస్తాడు కానీ అందుతలేవు. ఇప్పుడు మధ్యాహ్న కొంతమంది చేస్తారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా మంచిగానే చేస్తుంది కదా. మా ఎమ్మెల్యే కూడా మంచిగా. యశస్విని రెడ్డి చచ్చినా బతికినా వస్తుంది, మనిషి ఆదుకుంటుంది. సరే చేతనంత వరకు లేని వాళ్ళకు కొంత సాయం చేస్తుంది. అదే మరి అన్ని అందుతున్నాయి కదా, ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదు. మరి నెక్స్ట్ ఏంటి ప్రభుత్వం? మరి నెక్స్ట్ మళ్ళీ దీనికి అవకాశం ఉంటుందా లేకపోతే వేరే వాళ్ళకి వేరే అవకాశం ఉంటుందా? ఇక కొంతమంది లంచాలతోని అటు వేద్దు ఇటు వేద్దు అటు అని కొంతమంది లీడర్లు లాగుతారు. ప్రజలకు అలా ఒక 10 రూపాయలు తెస్తే 2 రూపాయలు అందిస్తారు, 8 రూపాయలు వాళ్ళే దెంగుతారు. ఏది లీడర్ అట్లా చేస్తారు. కానీ ఇప్పటి వరకు అయితే కొంతవరకు అందినంత వరకు అయితే ప్రజలకు మంచి జరుగుతుంది. అది కావాలి మనకి, ప్రజలకు మంచి జరుగుతుందా లేదా కావాలి. డెవలప్మెంట్ ఎట్లున్నాయి? రోడ్లు కానీ నీళ్లు కానీ? రోడ్లు అయితే ఇప్పుడు విపరీతమైన రోడ్లు పెరుగుతున్నాయి, మంచిగా చేస్తారు. రోడ్లు కూడా మంచిగానే చేస్తారు. నీళ్లు కూడా ఇబ్బంది లేదు, నీళ్ళకు కూడా సవాలేదు మంచిగానే ఉండేది. ట్యాంకీలు కడతారు, అన్ని చేస్తారు. ప్రజలకు మంచిగానే అవకాశం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం పర్వాలేదు సార్, మంచిగానే చేస్తారు. వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు కొంత మంచిగా జరుగుతుంది అనేది ఉన్నది. కేసీఆర్ అయితే మొత్తం బుక్కిండు జనాన్ని, బుక్కిండు నవిలు ఎల్ల కాసిండు, బుక్తూనే ఉన్నాడు. బాగా ఆయన చేసిన అప్పులేనట్టు ఇప్పుడు కట్టలేకపోతున్నారు. ఇక చేసిందంటే ఇప్పుడు సగం మంజూరు చేస్తే ఎక్కడ భూములు ఉన్నా, ఎక్కడ పంచరాలు ఉన్నా, ఎక్కడ ఇండ్ల స్థలాలు ఉన్నా అమ్మక దెంగుతాడు, ఊకుంటాడు. అట్లా చేసేప్పుడు ఇట్లా చేశారు. తెలంగాణ రాష్ట్రం దివాళా తీశారంటారు. కానీ వాళ్ళు చేసినప్పుడు కూడా కొంత అభివృద్ధి జరిగింది కదా.
చేతి అంటే రూపాయల పావులు ఉంది జరిగింది 3 పాలాలు దింగిడు. ఆ, సరే ఓకే సరే సరే సరే. ఓకే.